2026 మే నెలలో మకర రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. మకర రాశి వారికి ప్రస్తుతం మరి 6వ ఇంట్లో బుధుడు, శుక్రుడు, గురుడు యొక్క సంచారం, తృతీయ స్థానంలో శని సంచారం, చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం, నెల మధ్యలో మరి రవి కుజుల యొక్క వృషభ సంచారం. వీటన్నిటి వల్ల ఏదైతే మకర రాశి వారు పట్టుదలతో ఇప్పటిదాకా ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారో వాటికి చివరి రూపు రావటం అనేది, వాటిలో మీరు ఎంతో కొంత విజేతలుగా నిలబడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారు ప్రయత్నం లోపం లేకుండా ఏ పని తీసుకున్నా కూడా అందులో వీరు ఖచ్చితంగా విజయం పొందడానికి, ఎంతో కొంత లాభం గడించడానికి మే నెల వీరికి ఎక్కువగా మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పి, ఒక ఊతంగా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఈ నెలంతా కూడా వీరు ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే కనుక, ఒకటి జీవిత భాగస్వామి విషయంలో ఎంతో కొంత జాగ్రత్త అనేది, అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఏవైనా సరే తగాదాలు పెరగటం కానీ, ఒకరికొకరు ఎంతో కొంత దూరంగా ఉండవలసిన పరిస్థితులు, చికాకులు ఎదురవటం కానీ, చిన్న చిన్న అంశాలే పెద్దగా చేసుకుని ఒకళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడటం కానీ, అలాగే అప్పటికప్పుడు వీటి వల్ల ఏవైతే ఒక రకమైన ఓవర్ ఎమోషన్స్ వల్ల, అంటే అతి తీవ్ర భావోద్వేగాల వల్ల మరి అప్పటికప్పుడు ఏవైనా సరే అనారోగ్యాలు లాంటివి ఉత్పన్నం అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ స్థానంలో కేతువు వల్ల, మరి అలాగే ద్వితీయ స్థానం రాహు వల్ల ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నట్టుండి ఇబ్బందులు పడుతూ ఉండటం అనేది, ఇలా అప్పటికప్పుడు ఏవైనా సరే అనారోగ్యం కలగడానికి కానీ, తర్వాత మనం ఏదైనా సరే బయటికి అప్పులుగా ఇచ్చినవి అవి తిరిగి రాబట్టుకోలేకపోవడానికి కానీ, అలాంటివన్నింటిలో కానీ కొంత వీరికి వ్యతిరేక ఫలితాలు అయితే కనుక మే నెలలో ఎక్కువగానే ఉంటాయి. కానీ ఏదైతే వీరు వ్యక్తిగతంగా కృషి చేస్తున్న అంశాలు ఉంటాయో అలాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా విజేతలుగా నిలబడటం అనేది అయితే కనుక జరుగుతుంది. ఇక సంతాన విషయాల్లో కూడా ఎంతో కొంత ఆనందకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనుక మే నెలలో ఉంటాయి. వారి పరంగా ఏదైనా సరే అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్టయితే కనుక ఆ విషయాల్లో ఖచ్చితంగా వాళ్ళు పరిణితి సాధించటం అనేది, తర్వాత వారు ఏదైనా సరే రాసే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో కూడా వీళ్ళు మంచి ఫలితం పొందటం అనేది కూడా జరుగుతుంది. కనుక సంతాన విషయంలో మాత్రం గుండె మీద చేసుకుని ప్రశాంతంగానే ఉండే పరిస్థితి కనుక కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైతే వివాహం కోసం వేచి ఉన్న మకర రాశి జాతకులు ఉంటే కనుక వారి ప్రయత్నాలు అంతగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. సంబంధాలు వెతకడం కన్నా కూడా వారి యొక్క సంతానం మరి వివాహ విషయాల్లో ఎంతో కొంత మొండి పట్టుదల చూపటం అనేది, ఏది సంబంధం కూడా వారు బాగా ఆమోదయోగ్యంగా ముద్ర వేయకపోవటం అనేది కొంత వీరికి ఆందోళన కలిగించడం అనేది అయితే కనుక ఉంటుంది. కనుక ఆ విషయంలో మాత్రం ఎంతో కొంత వ్యతిరేకత అనేది పిల్లల పరంగా కనపడటానికి అయితే కనుక అవకాశాలు అయితే కనుక మకర రాశికి అయితే ఉన్నాయి. ఇక ఎవరైతే మకర రాశిలో జన్మించి వ్యాపారస్తులుగా ఉన్నారో వారు ఒక వ్యాపారాన్ని ఏదైనా సరే విస్తరించడానికి కానీ, లేదా కొత్త వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఆశావాహకమైన పరిస్థితులు అయితే కనుక మే నెలలో ఎక్కువగానే ఉన్నాయి. కనుక ఏదైనా సరే ధైర్యం చేసి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే కనుక ఈ మే నెలంతా కూడా వీళ్ళకి ఎంతో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఎవరైతే మరి కొత్తగా ఇల్లులు కానీ, భూములు కానీ, ఇలా స్థిరాస్తుల కోసం ఏవైనా సరే ప్రయత్నాలు సాగిస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే కొంత జాగ్రత్త పడాల్సిన విషయం ఉంటే కనుక అది మొదట్లోనే మనం చెప్పుకున్నాం. జీవిత భాగస్వాముల పరంగా ఒకరికొకరికి ఏదైనా సరే కొంతవరకు ఇబ్బందులు రావడానికి అయితే కనుక అవకాశం ఉంది. కనుక వీటి విషయంలో మాత్రం ఇద్దరు ఒక రకమైన అనురాగంతో కానీ, లేదా ఏదైనా సరే అక్కడ స్పష్టమైన విషయాలు ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవటం కానీ చేయటం వల్లే ఇంట్లో కొంతవరకు పరిస్థితులు కుదుట పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరి భర్త అమ్మగారు లేదా భార్య అమ్మగారు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఈ నెలంతా కూడా కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆకస్మికంగా వారికి ఆసుపత్రి యోగం ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్య విషయాల్లో కూడా ఎంతో కొంత జాగ్రత్త అనేది అవసరం.
అయితే మకర రాశి వారు ఈ నెలంతా కూడా ఏదైనా సరే పూజలు లాంటివి చేసుకోవాలి అనుకుంటే కనుక దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే ఎంతో కొంత ప్రయోజనం అయితే కనుక ఉంటుంది. తర్వాత మరి మంగళవారాలు అప్పుడప్పుడు ఏదైనా సరే అమ్మవారి గుడికి వెళ్ళటం అనేది కూడా వీరికి ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగించడం అనేది అయితే కనుక జరుగుతుంది. ఇక మే నెలలో మకర రాశి వారికి 5వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 18వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు ఎంతో కొంత సానుకూలకంగా ఉండే తేదీలు. ఇక సోమవారము, బుధవారము, శుక్రవారము ఎంతో కొంత మేలు చేసే వారాలని చెప్పచ్చు. ఇవి మే నెలలో మకర రాశి ఫలితాలు.